తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కల్తీ పాలు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. అనారోగ్యం పాలైన వారు వృద్ధులు, చిన్నారులే కావడం పెద్ద విషాదం. అప్రమత్తమైన అధికార యంత్రాంగం కారణాలను అన్వేషించే పనిలో పడింది. కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వరలక్ష్మి డైరీ నుంచి సరఫరా అయిన కల్తీ పాలే పలువురి అస్వస్థకు కారణమని గుర్తించారు. డైరీ నిర్వాహకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని కూపీలాగుతున్నారు. కల్తీపాల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించడంతో పాటు బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని తెలిపింది. మృతుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పూర్తి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించేందుకు ముందుకు వచ్చింది. పాలను స్వచ్ఛతకు మారుపేరుగా చెప్తుంటారు. అటువంటి పాలను అమితమైన లాభార్జన కోసం కాలకూట విషంగా మార్చడం నిజంగా దురదృష్టకరం. ఒకప్పుడు పాలలో నీళ్లు కలపడాన్ని పెద్ద నేరంగా పరిగణించేవారు. ఇప్పుడు పాలంటే హడలెత్తే స్థితికి కల్తీ దందా చేరుకోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. పాలు ప్రజలకు నిత్యావసర వస్తువు. పసికందుల దగ్గర నుంచి వృద్ధుల వరకు పాలే జీవనాధారం. పాలు తాగితే చాలా వరకు మన శరీరానికి కావాల్సిన సంపూర్ణ పోషకాలు సమకూరుతాయన్నది ఆరోగ్య నిపుణుల మాట. అటువంటి పాల వ్యాపారంపై ప్రభుత్వం నియంత్రణ ఎంత? ఫుడ్ సేఫ్టీ యంత్రాంగం వద్ద కల్తీ పాలను గుర్తించే వ్యవస్థ అసలు ఉందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ప్రజలను వేధిస్తున్నాయి. గతంలో రైతులు తమకు తాముగా నిర్వహించుకునే సహకార వ్యవస్థ బలంగా ఉన్నప్పుడు పాల కల్తీ ఉండేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్నా చితకా డైరీలు సైతం లాభాల కోసం తప్పుడు దారులు వెతుకుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నాయి. ప్రజల ఆరోగ్యాలను హరించే సింథటిక్ పాలు, యూరియా వంటి రసాయనాలతో తయారు చేసిన పాలు మార్కెట్లోకి ప్రవేశిస్తున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. కల్తీకి కాదేది అనర్హం అన్నట్లుగా పల్లెలు, పట్టణాలు, నగరాల్లో అక్రమాలు సాగిపోతున్నాయి. తాగే పాలు, తినే కూరలు అన్నింట్లో కల్తీలే. ప్రజారోగ్యంతో వ్యాపారులు చెలగాటమాడుతున్నారు. వీరి ఆటకి ప్రభుత్వం చెక్ పెట్టాలి. ఆ దిశగా ప్రభుత్వం చొరవ చూపాలి. పర్యవేక్షణకు పూర్తి స్థాయి సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఏదేమైనా పాలతో సహా యావత్ ఫుడ్ సేఫ్టీ బాధ్యత ప్రభుత్వానిదే. అందుకు పటిష్టమైన వ్యవస్థ అవసరం. లేదంటే ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. పాల కల్తీపై మరింతగా చర్చిద్దాం. ఇదే అంశం గురించి ముమ్మిడివరం నుంచి మా రిపోర్టర్ ఈశ్వరరావు ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వరరావు, గుడ్ మార్నింగ్. చెప్పండి, ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రజల్లో ఎలాంటి అవగాహన ఉండాలంటారు? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. మరి ఇటువంటి సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని తెలపాలి. మరి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇటువంటి కార్యక్రమం జరగడం అనేది చాలా బాధాకర విషయం. ఇటువంటి సమయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఒకసారి ఒక కంప్లైంట్ ఇవ్వడం వల్ల కూడా పెద్ద ప్రమాదాలు నివారించవచ్చని తెలుసుకుని ప్రజలు కూడా. ఇంద్రజ, చెప్పండి, చిన్నపిల్లలు, వృద్ధులు ఈ పాలు తాగుతూ ఉంటారు. అసలు వారి కుటుంబంలో భయం ఎంతవరకు ఉంది? సాధారణంగా ఉదయం లేచిన వెంటనే మనకి కావాల్సింది పాలు. ఇటువంటి పాల విషయంలో ఇటువంటి సంఘటన ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా దురదృష్టకరం. ప్రజలు కూడా గమనిస్తూ ఉండాలి ఇటువంటి వారిని కూడా. మరి పాలు అనేది సంపాదన అనేది సహజం, ఎవరిని ఏ విధంగా సంపాదించచ్చు. కానీ ఇటువంటి పాల విషయంలో ఇటువంటి దురాక్రమణ కార్యక్రమం చేయడం చాలా బాధాకర విషయం. మనిషి బతకడానికి ఏదైనా చేయొచ్చు, కానీ పాల విషయంలో ఇటువంటి చిన్న చిన్న పిల్లలు తాగుతూ ఉంటారు, పెద్ద వృద్ధులు తాగుతూ ఉంటారు. ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా బాధాకర విషయం. ఇంద్రజ, సడన్ గా నలుగురు మృతి చెందారు ఈ ఘటన వల్ల. వాళ్ళ కుటుంబంలో ఎంత విషాదం చోటు చేసుకుని ఉంటుంది ఈ ఘటన వల్ల. వీళ్ళ లాభాల కోసం ఒకరి ప్రాణాలను పణంగా పెట్టి చేస్తున్నారు. వీళ్ళు ఏ విధంగా శిక్షించాలంటారు? చాలా కఠినంగా శిక్షించాలి ఇంద్రజ గారు. ఏమిటంటే పాలు అనేది తాగి ఇప్పుడు ఏదైనా ఒంట్లో బాబు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, డాక్టర్ ఏం చెప్పి చూసిన తర్వాత పాలు తాగండి చెప్తా ఉంటారు, దాన్ని తీసుకోమని చెప్తారు, వెంటనే పాలు తీసుకుంటాం. అటువంటి సమయంలో ఇటువంటి పాలలో ఇటువంటి కెమికల్ కలపడం వల్ల మరింత జబ్బు చేసి మనిషి ప్రాణాల మీదకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని చాలా కఠినంగా శిక్షించాలి. ఇంద్రజ, థ్యాంక్ యూ ఈశ్వరరావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.